ఏదైతే యాత్ర ఇంతకు ముందు వచ్చిందో, ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి నిజ జీవితాన్ని పూర్తిగా చూపెట్టే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజ జీవితాన్ని ప్రజలకి తెలియజేసే విధంగా పూర్తిగా కూడా ఏదైతే వాస్తవాన్ని ప్రజల ముందు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అన్యాయం చేసింది జగన్ గారి కుటుంబానికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ఎలా పొడిచాడు వాళ్ళ మావకి, కాంగ్రెస్తో జతకట్టి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు చూపెట్టే విధంగా, ప్రజలకి మంచి ఏదో చేశారో అన్ని చూపెట్టే విధంగా ఉంటుంది. ఇది యావత్ ప్రజానికం అంతా కూడా ఈ సినిమాని స్వాగతిస్తున్నారు. 2019లో జగన్ గారి యాత్ర మూవీ వచ్చింది సార్. ఇప్పుడు 2024లో కూడా ఎన్నికల ముందు వచ్చింది. దానిపైన జగన్ గారికి ఏదో ప్రభావం పడేది సార్. వాస్తవానికి దగ్గరగా గతంలో జరిగిన అనుభవాలన్నింటినీ కూడా క్రోడీకరించి ప్రజలకు తెలియజేసే ఉద్దేశం ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. దీన్ని అందరూ కూడా ఎప్పుడు విడుదలవుతుందో ఎప్పుడు చూడాలని ఆతృతతో ఆంధ్రప్రదేశ్లోని రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అభిమానించే ప్రతి వ్యక్తి కూడా ఈ సినిమాని చూసి ఎప్పుడు చూద్దామా చూసి పూర్తిగా వాస్తవాలన్నీ కూడా తెలియని వాస్తవాలు కూడా ఎప్పుడు తెలుసుకుందామనే ఆరాటంలో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు 2019లో యాత్ర వచ్చింది, అప్పుడు ఎన్నికల ముందే. ఇప్పుడు ఎన్నికల ముందు 2024లో ఎన్నికల ముందు వచ్చింది. దీనివల్ల మళ్ళీ వైఎస్ఆర్కి అయినా ఓట్లు పెరిగే అవకాశం ఉందా? జనాల్లో సినిమా చూసి ఓట్లు పెరిగే పరిస్థితి ఏం లేదు. వాస్తవ పరిస్థితిని మళ్ళీ ఇంకొకసారి నెమరు వేసుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం. అంతేనా? అంటే ఈసారి జగన్ గారి ప్రభుత్వం మళ్ళీ ముందుకు వస్తుందని అనుకుంటారు? 500% జగన్ గారి ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 155, 151 పోయినసారి వచ్చినాయి. ఈసారి దానికన్నా ఏదైనా కానీ ఒక సీట్ అయినా పెరుగుతుంది తప్ప తగ్గదు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా గురించి మీ మాటలో ఏమైనా చెప్తారండి? 1 చూసాం, 2 చూస్తున్నాం, అది విషయం. సినిమా మాత్రం జనాలకి ఏం చేసాం అని తెలియడానికి కోసం ఈ సినిమా అన్ని బాగా చేశారు. అభివృద్ధి పనులు చేశాడు కాబట్టి జనాభాలోకి వెళ్ళగలుగుతున్నాం. చేయలేకపోతే మనం వెళ్ళలేం కదా. మీరేం చేశారని అడిగేవాళ్ళు జనాభా తెలివిరిపోయారు. ఏదో జరిగితేనే మనకి చెప్తారు. సంక్షేమ పథకాలు అన్ని అమల్లో బాగా చేస్తున్నారు. 99%. అది 99%. 2019లో యాత్ర మూవీ వచ్చింది ఎలక్షన్లోనే. అలాగే 2024లో ఎలక్షన్ ముందు యాత్ర 2 వచ్చింది. దీనివల్ల జగన్ గారికైనా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాను. మీకు మాట చెప్పారు, సినిమాలు నమ్ముకోరా, జనాభాను నమ్ముకున్నాడు. ఆ జనాభాను నమ్ముకోవడం బట్టే ఈ రోజు మేము జనాభాలోకి వెళ్తున్నాం. అది థ్యాంక్ యూ సార్. ఎన్ని సీట్లు అయితే వస్తాయి అనుకుంటున్నారు మీరు? దగ్గర 175 అనుకుంటాం. కాకపోతే 1 తగ్గుద్ది అంతే. థ్యాంక్ యూ. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే పెద్దందారులకి పేదలకి ఎలా గతం నుంచి ఇప్పుడు అన్యాయం జరిగిందో దాని ద్వారానే యాత్ర 1 అవ్వచ్చు, యాత్ర 2 అవ్వచ్చు ఇవాళ రిలీజ్ అవుతుంది. మరి ప్రజలకి మంచి మెసేజ్ ఇస్తా ఉంది. దీన్ని యువత మొత్తం కూడా ఆల్రెడీ ఓపెనింగ్ రావడం కూడా జరిగింది. చాలా సక్సెస్ఫుల్ గా పేదలకి పెద్దందారులకి కూడా యుద్ధం ఎలా జరిగిందో ఈ సినిమాలో తెలుస్తుంది. 2019లో యాత్ర వచ్చింది, అదే ఎలక్షన్ ముందు. ఎలక్షన్ ముందు కూడా 2024 ఎలక్షన్ ముందు వచ్చింది. దీనివల్ల జగన్ గారికి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమా వల్ల. జగన్ గారికి ప్లస్ మైనస్ అని ఎవరు కూడా ఆలోచించట్లేదండి. అక్కడ సినిమాలో ఏముందని ఆలోచిస్తారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మాది పేదల ప్రభుత్వం, పేదలకు మంచి చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో పేదలకు ఎంత మంచి జరిగిందో గత 14 సంవత్సరాల తర్వాత పాలనలో ఎక్కడా కూడా పేదవాడికి న్యాయం జరగదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవ్వచ్చు, రాజశేఖర రెడ్డి గారి పాలన అవ్వచ్చు, పేదల ప్రభుత్వం, పేదలకు మంచి జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినవి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆ టైంలో జరిగినవి మాత్రమే సినిమాలో మేము, ఎందుకంటే ప్రజలకు తెలియాలనేటువంటి భావంతో రిలీజ్ అవుతుంది. ఈసారి ఎన్ని సీట్లు అయితే వస్తాయి అనుకుంటున్నారు జగన్ గారికి? డెఫినెట్ గా 175 అనుకుంటున్నామంటే, ఎందుకంటే మా పరిపాలన అలా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ ఒక్క కులానికి కానీ ఏ ఒక్క ప్రాంతానికి కానీ అన్యాయం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అదే మా యొక్క భరోసా.